ర్యాపిడో కస్టమర్లకి అండ్ డ్రైవర్లకి, అది క్యాబ్ కానీ ఆటో కానీ బైక్ కానీ కంపెనీ మంచి శుభవార్త చెప్తుంది. శుభవార్త అనుకొని ఇంకా గుడ్ న్యూస్ ఏదైనా అనుకోండి. దాంట్లో ఏంటంటే చూపిస్తుండండి, సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తుంది. అది ఈ మామూలుగా ఆప్షన్ ఉంటే కనిపించలేదు. ఇది వచ్చేసి డ్రైవర్ యాప్, బైక్దైనా కార్దైనా ఆటోదైనా సేమ్ ఉంటుంది, కాకపోతే ఫేర్ వేరు ఉంటుంది అంతే. చూపిస్తే ఎక్స్చేంజ్ ముందు ఎంతవరకు ఉండే, ఇక్కడ వరకు ఉండే ఆటో సైడ్లా చూసుకోండి. ఇది ఓఆర్ఆర్ కదా, ఓఆర్ఆర్ చుట్టుముట్టు మాత్రమే ఉండదు. దీని పక్కన ఉండే ఇప్పుడు చూడండి ఎందాక ఇచ్చిండు. ఇంకో ఆర్డర్ వస్తుంది రాని, సరే ఓకే. ఆన్లో ఉంటేనే చూపిస్తాం మ్యాప్ మనకి. ఇగో గజ్వేల్ దాకా ఎక్స్టెండ్ చేసిండబ్బా. ఇటు గజ్వేలు, మియాపూర్ సైడ్ ఏమో సదాశివపేట పటంచెరు దగ్గర అనుకుంటా ఇది. ఓకే నెట్ బంద్ చేసిన, నెట్ బంద్ చేసి ఆర్డర్ రావు. ఏడున్నా మనం మియాపూర్ దగ్గర ఉన్నాం. ఇక మియాపూర్ దగ్గరనేమో కంది అంట, మియాపూర్ దగ్గర కాదు ఇది. ఇగో నర్సాపూర్ తర్వాత పటంచెరు ఇక్కడ ఉంది. కంది పటంచెరు అవతల, ఇంతకుముందు పటంచెరు వరకే ఉండే కదా, పటంచెరు లోపలికి ఉండే అనుకుంటా. రుద్రారం దాని తర్వాత ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో నవాబ్పేట అంటే ఇది వికారాబాదే అనుకున్నాం. వికారాబాద్ తర్వాత ఎక్కడో ఉంది, ఇంకా గూడెంగూడ దగ్గర దాకా. ఓకే ఇంకా కిందికి వచ్చి కుద్బులాపూర్ సైడ్ కూడా పూడూరు, పెద్దమంతల్, కంకల్ అంట. ఓకే ఇది పోతే షాద్నగర్ దాకా, శంషాబాద్ దాటి మొత్తం షాద్నగర్, ఇంత శంషాబాద్ దాకా ఉండే కందుకూరు, కడతల వరకు. ఇది యాచారం, ఆరుట్ల, చోటుప్పల్, భువనగిరి, యాదగిరి, బీబీనగర్. ఇది ఇక మ్యాప్ ఇది అనమాట మొత్తం. ఎన్నో మనం ఇది తర్వాత మ్యాటర్ వస్తే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా కస్టమర్లకి మన రైడర్లకి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు ఏంది ఓవరాల్ వరకే ఉండే. ఇప్పుడు ఏంది మనకి ఇగో గజ్వేల్ నుంచి ఇక్కడ షాద్నగర్, ఇక్కడ వికారాబాద్ నుంచి ఇక్కడ బీబీనగర్ దాకా ఆటలు పడ్డాయి అనుకో, కథం అయిపోతుంది సింపుల్గా. ఎట్లా అంటే చూపిస్తా, ఇదైతే బంద్ చేద్దాం. అయిపోయింది కదా ఇది. ఓకే కొంచెం నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేసి స్టాప్ డ్యూటీ. ఓకే ఇగో పోయింది మన ఇది రైడర్ యాప్. ఇది మళ్ళీ ఎక్కువ రిజెక్ట్ కొడితే ప్రాబ్లం అవుతుంది. ఓకే ఇది అయిపోయినాక కస్టమర్ యాప్. కస్టమర్ ఇప్పుడు ఉన్నాడు ఏంది ఇన్ని రోజులు ఏంది పాపం ఆయన యాజ్ ఏ కస్టమర్గా మనం రింగ్ రోడ్ లోపల మాత్రమే బుక్ చేసుకుంటాడు. ఇప్పుడు రింగ్ రోడ్ తర్వాత చూపించిన ఏరియాలన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు కస్టమర్ మనకి చేస్తే ఏముంటుంది, ఇప్పుడు ఏడా మనం ఉన్న దగ్గర నుంచి చూసినాక 4 చూసుకున్నాం కదా మనం. 4 ఇట్లా ఫస్ట్ ఎటు చూద్దాం, నర్సాపూర్ చూద్దాం. ఇప్పుడు కస్టమర్ మనకి బుకింగ్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళి నర్సాపూర్కి. మనం ఏంటంటే ఇన్ని రోజులు 20-30 కొడుతున్నాం కదా, ఇప్పుడు 20 అవసరం లేదు మనకి. ఇట్లాంటి నర్సాపూర్కి ఇక్కడ నుంచి నర్సాపూర్కి ఎంత వస్తుంది, ఇంకో చూసిరా బైక్ 498 రూపీస్. నర్సాపూర్కి ఒకటి పడి, నర్సాపూర్ నుంచి మళ్ళీ ఇడికైనా పర్లేదు, లేకపోతే ఇంకా అటు వికారాబాదో లేకపోతే బీబీనగర్ ఒకటి పడ్డా అని కథం 2 రైళ్ళకే కథం. లేదనుకుంటే ఇందాక పడి ఇడికెళ్ళి ఏ పటంచెరువు మళ్ళీ ఇటు అటు చూద్దాం ఆగితే. ఇప్పుడు ఒకసారి ఈడికి పోయినాం, మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినాం అనుకో, ఎంత ఇది ఒక దగ్గర 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అయినాక మళ్ళీ ఇడికెళ్ళి పటంచెరువు పడుతుంది అనుకుందాం. పటంచెరు ఇడికెళ్ళి కదా నా పల్లెకి ఇంపాలు ఇంకేది అనుకుంటే ఇక ఎంత ఉంది, ఇది 300 రూపాయలు, అది 1000, ఇది 1300 రూపాయలు. సరే పటంచెరు కాదు, వికారాబాద్ అనుకుందాం. ఇడికెళ్ళి వికారాబాద్ చూద్దాం మనం. వికారాబాద్కి పడ్డది ఇది. ఇక్కడ నుంచి మనం నర్సాపూర్ ఒకటి పోయినా, మన నర్సాపూర్ నుంచి కొద్ది దూరం దాకా ఎంటీ వచ్చినా మార్కెట్ పడడానికి 700 రూపాయలు. ఎంత అయింది, అదొక 1000, ఇదొక 700 అయిపోయిందా? లేదు, బీబీనగర్ చెక్ చేద్దాం ఒకసారి. షాద్నగర్ చూద్దాం. షాద్నగర్ ఇంకా షాద్నగర్కి కూడా 496, ఆల్మోస్ట్ 500. ఇట్లా ఏది పడ్డా అంతే, ఇక ఎటు చూసినా అంతే ఉంటుంది అనుకోండి. ఇక వేరే చూసి వేసు ఇట్లా మనకి ఏమంటారు మన ర్యాపిడో రైడర్లకి. ఇది బైక్ చూసినా కానీ బైక్ కోసం మాట్లాడదాం మనం బైక్ కాబట్టి. ఇక ఆటో ఏమంటారు మన కారు వేరే ఉంటాయి కాబట్టి అవి హైలైట్ వాళ్ళకి వాళ్ళ ఇయరింగ్స్ బట్టి చూసుకుంటారు. మనకి ఇది ఒక 3-4 రైలు పడ్డాయి అంటే కథం, ఇడికి ఆడికి కేలికతం దుకాణం బంద్. మొత్తం అయితే మంచిగా ఉంది కదా కంపెనీ.
మన కోసం అయితే చూస్తున్నట్టే కదా రైడర్ల కోసం. ఏమంటారు కింద కామెంట్లో ఎంత తిట్టారు మళ్ళీ. నన్ను అడిగితే మాత్రం కాదనుకోండి, అది వేరే పని. ఈరోజు పోయినా పట్టంచేరు పోయినా కూర్చొని యాస్టికి వచ్చిన. కాకపోతే కస్టమర్లకు ఓకే, అక్కడ ఉండే బార్డర్లో ఉండే కస్టమర్లకి ర్యాపిడో ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కానీ కస్టమర్లు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు చిన్న చిన్న రైడ్లు పెట్టాలనుకుంటే మాత్రం ఒక 30 రూపాయలు టిప్ యాడ్ చేయండి. అట్లయితేనే రైడర్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర రానికి ఖచ్చితంగా పికప్ లాంగ్ పడుతుంది, 3-4 కిలోమీటర్ పికప్ పడుతుంది. అది యాక్సెప్ట్ చేయాలంటే ఎక్స్ట్రా ఆర్చిస్తారు ఎవరైనా కూడా. దానికి ముందే మీరు కస్టమర్లు యాజ్ ఏ కస్టమర్గా అయితే చూడండి, మీరు కస్టమర్గా చూస్తే వీడియో ఒక 30 రూపాయలు టిప్ యాడ్ చేయండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు రైడర్స్, వస్తాం. ఎందుకంటే మాకు ఏదైతే పికప్ కోసం ఉందో అలా సరిపోతుంది. అది మొత్తం మీద ఇది ర్యాపిడో అప్డేట్ మ్యాప్ ఎక్స్టెన్షన్ చేసిండు. RRR రాబోతుంది కదా, దాని తర్వాత ఉంటుందా మరి దాని లోపు ఉంటుందో తెలియదు. కానీ మొత్తం ఇదైతే RRR కోసం అని చెప్పి తీసుకెళ్ళి మొత్తం అందాక సర్వీస్ని ఎక్స్టెండ్ చేసిండు. కస్టమర్లకు అయితే ఫుల్ బెనిఫిట్. ఈ రైడర్లకి కొంచెం కష్టం ఉంటుంది అది, కానీ కస్టమర్లు ఇంకా అక్కడక్కడ తిరిగే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండే కదా, ఆటోలు బస్సులు, ఇక బైక్ ఉన్నోడు వేసుకుంటాడు. కానీ చూడండి, ఖచ్చితంగా మీరు కస్టమర్గా ఒక 30 రూపాయలు టిప్ యాడ్ చేయండి, మీకు నడిచే బాధ తప్పుతుంది. 20 రూపాయల కోసం చూసుకుంటే మంచిగా వచ్చి ఇంటికి పికప్ చేసుకొని 7 గంటల డ్రాప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.